హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ణిక నిహారిక. ఈరోజు వీడియోలో మొక్కజొన్న గారెలు అండి. మొక్కజొన్నల గారెలు ప్రాసెస్ చూసే ముందు మన వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఒక పని అయిపోతుంది. సో అందులోకి అయితే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు ఈ 4 తీసి పక్కన పెట్టుకోండి. సో చూడండి, నేనైతే 10 మొక్కజొన్న కంకులు తీసుకున్నా. ఇవి రెగ్యులర్గా దొరకవు, మనకు సీజన్ బట్టే వస్తాయి. మన నాటు మొక్కజొన్న ఎంత బాగుంటుందో, టేస్ట్ అంటే అంత బాగుంటుంది. సో అవన్నీ ఒలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని కొన్ని వేసేసుకోవాలి. మొక్కజొన్న గింజలు ఇవన్నీ వేసేసుకొని మనమైతే మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఈ మొక్కజొన్న గారెలకు ఈ వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు అండ్ పచ్చిమిర్చి ఇవేనండి టేస్ట్ అంటే. సో ఈ విధంగానైతే అంతా మొత్తం పిండి రుబ్బేసుకోవాలి. రుబ్బేసుకొని ఒక గిన్నెలో వేసేసుకున్నాను. నేనైతే మొత్తము వేసేసుకొని మొత్తం కలుపుకొని అట్లా ఒక 4-5 గంటలు పక్కన పెట్టుకుందాము. మీరు కావాలంటే వెంటనే కూడా చేసుకోవచ్చండి. నేను నైట్ రుబ్బిన, మార్నింగ్ టిఫిన్ కోసం చేసిన. కావాలంటే ఈవినింగ్ స్నాక్స్కి కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ డే అయితే కరివేపాకు వేసేసుకున్నాను. నేనైతే అందులో ఓన్లీ కరివేపాకు ఒక్కటి వేస్తేనే సరిపోతుందండి. శనగపప్పు గారెలు, పెసరపప్పు గారెలు, మినపవడలు, ఇవన్నీ బొబ్బరి వడలు, ఇవన్నిటికంటే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అండి. పీచు పదార్థం కదా, హెల్త్కి కూడా చాలా మంచిదండి మొక్కజొన్న అనేది. సో ఈ విధంగా అయితే కరివేపాకు వేసుకొని మొత్తం అయితే మంచిగా కలిపి పెట్టేసుకున్నా. నెక్స్ట్ ప్రాసెస్, ఒక కడాయి పెట్టేసుకుందాము. దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ మంచిగా వేడి అవ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేడి చేయాలి ఆయిల్. సో ఈలోగా మనము ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద అన్నీ ఒకసారి ఇట్లా ఒత్తి పెట్టుకోవాలండి. మనము ఒక్కొక్కటి ఒత్తి వేసుకోవచ్చు, కానీ ఒకటి ఒత్తి వేసుకునే లోపు ముందుగా వేసింది అయితే మొత్తం కొంచెం బాగా మాడుతుంది. అందుకని అన్నీ ఒకసారి మనం ఈ విధంగా ఒత్తి పెట్టుకున్నాం అనుకో, ఆయిల్ మంచిగా వేయడానికి ఒకేసారి వేసేసినాం అనుకోండి, అప్పుడు ఈవెన్గా కరెక్ట్గా అన్నీ ఒకలాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లెక్క ఫ్రై అవుతాయి అన్నట్టు. సో అందుకైతే నేను ఒకటే బట్ట మీద అన్నిట్లో వేసేసుకుంటా ముందుగాల. సో ఇట్లా ఒక్కొక్కటి అయితే నూనెలో వదులుకోవాలండి. మంచిగా ఈ విధంగా పొంగుతుంటాయి మంచిగా. మనం సోడా అనేది వేసుకోలేదు చూడండి. ఒక 4-5 గంటలు అలా పెట్టడం వల్ల ఫ్లఫీగా మంచిగా పిండిని మంచిగా చేతితోని ఇట్లా కలుపుకోవడం వల్ల ఇట్లా ఫ్లఫీగా మంచిగా వస్తాయి అన్నట్టు. సోడా అవసరం లేదు దీనికి. ఈ గారెలకు, మినపవడలకు, మిర్చిలకు అట్లాంటి వాటికి వేసుకోవాలి, కానీ దీనికి అసలు అవసరం లేదండి సోడా అనేది. వేసుకోకపోయినా మంచిగా పొంగుతుంటాయండి గారెలు అనేది. ఈ విధంగా కాల్చుకోవాలి. ఒకటికొకటి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. ఇట్లా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలండి. మంచిగా చూడండి, ఈ విధంగా ఇలా అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా. ఇవి ఒకసారి అయితే తీసేసుకుందాం మనం. ఈ కలర్ వచ్చేటట్టు కాల్చుకోండి. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే, బ్యాచిలర్స్ అయితే ఇది ఒలుచుకొని చేసుకునే అంత ప్రాసెస్ లేదు, కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా వంట చేయాలనుకున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా నేర్చుకొని చేసేయచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి, సింపుల్. చూస్తే అంత హార్డ్ అనిపిస్తుంది, కానీ ఏం లేదండి. అన్నీ రెడీగా పెట్టుకొని మిక్సీలో వేసేసుకొని రుబ్బేసుకోవడమే. ఇలా ఒక్కొక్కటి ఒత్తుకొని వేసేసుకోవడమే అండి ఆయిల్లో. ఇదే విధంగా ఇవి కూడా అలాగే అండి, సేమ్. ఇలా అన్ని ఆయిల్ వేసుకున్న తర్వాత నురుగులు వస్తున్నాయి కదా, ఆ నురుగులు అనేది పోయిన తర్వాత మనం టర్న్ చేసేసుకోవాలి. చూడండి ఒక్కొక్కటి ఇట్లా ఈ విధంగా. బాగుంది కదండి, నచ్చిందా అండి మీకు? మీలో ఎంతమంది అయితే ఇట్లాంటి గారెలు చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే చూసి నేర్చుకోండి. సో అందరూ దాదాపు ఇట్లనే చేస్తారు, సేమ్. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో నేను ఇంకెవరన్నా తెలియని వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నా అండి. ఇలా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఆయిల్ దగ్గర ఎప్పుడు కానీ నిదానంగా చేసుకోవాలండి. ఆయిల్ అనేది మీద పడితే మరక అయిందంటే అసలు అది ఒక మరకగా మిగిలిపోతుంది అట్లనే. సో ఈ విధంగా ఇది కూడా వేసేసుకుందామండి. ఇట్లా ఇలా చాలా బాగుంటాయండి, ఇట్లా ఫ్లఫీగా మంచిగా పొంగినట్టు. దీనిలో ఆనియన్స్ అవసరం లేదండి, అసలు బాగుండదు ఆనియన్స్ వేస్తే. ఇట్లనే బాగుంటుంది. మరొక రౌండ్ అయితే వేసేసుకుందాం లాస్ట్. ఇదే విధంగా వేసేసుకోవాలి. మొక్కజొన్న గారెలు ఇష్టం లేని వాళ్ళు ఉండరండి, అంత బాగుంటాయి. చాలామంది తెలుసు కానీ తినాలంటే ఇట్లా ప్రాసెస్ తెలియక చేసుకోరు.
సో ఒక్కసారి అయితే మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇదండి నా ఈరోజు వీడియో మీతో షేర్ చేసుకున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.